బాబు నువ్వు ఆస్తిపరుడువే, బట్ నేను చెప్పేది ఒకసారి విను. మెంటల్ నా కొడుకు. చూడు, రెండు కళ్ళు బార్లో ఓపెన్ చేసి చూడు. గోవర్ధన్ గాడు 1200 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ లో ఇరుక్కిరుగ్గా పనిచేస్తున్నాడని రాసావు. Look, here there is 1,20,000 square feet office. Ekabittu, financial district, peak hub idi. This is the lobby. This is the ambience. మార్నింగ్ సార్. Morning. Look, beautiful girls. నాకు చేతగా అవకాశం రాకో ఇక్కడే ఉండిపోయాను అనుకున్నావు కదా నువ్వు. 2 years బ్యాక్ క్యాంపస్ లో వచ్చిన ఆపర్చునిటీ ఇది. బాబు నాకు అవన్నీ తెలుసులే కానీ నేను చెప్పేది ఒక్కసారి వినవయ్యా బాబు. మై ఫుట్. పేజ్ నంబర్ 46 లో గోవర్ధన్ గాడు ₹1,00,000 కోసం నెలంతా గొడ్డులా కష్టపడుతున్నాడని రాసాం. చించేయి అపర కుబేరుడైపోయాడని రాయి. నేను రాస్తాను కానీ ఒక్కసారి కలుద్దాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదే నీకు నాకు చివరి ఫోన్ కాల్. ఇక మీద నా గురించి నువ్వేం తెలుసుకోవాలన్నా ఫోర్బ్స్ పత్రికలోనే. గుడ్ బై. మే ఐ కమ్ ఇన్ సార్? Hi Gordon. Sir, namaste sir. How are you? All good sir. Indu. He's Gordon. మన యూఎస్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాడు. Gordon, Indu, my daughter. And the CEO of this company. ₹1,00,000 అడ్వాన్స్ తీసుకుని ఇష్టానుసారంగా వాడిపడు దుబ్బు. ఇప్పుడు ఏం చేద్దామని? ఎవడికి పోయా తెలుసు అది ఎండి కూతురని. ఆయన తెలిసిన కానీ తిడతాను రా అది చేసిన పనికి. మా అయితే ఏమవుతుంది, తీసుకున్న డబ్బులు తిరిగి ఇమ్మంటారు అంతేగా. ఇంటి పైపలు తాగట్టు పెట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళ మొహాన్ని కొట్టేస్తా. ఎన్నిసార్లు పెట్టేస్తావు, ఎక్కడని పెట్టేస్తావు? అదేమన్నా వైట్ హౌస్ ఏంట్రా, స్మాల్ హౌస్. హలో. హే తమ్ముడు, నేనే రమేష్, అకౌంట్ సెక్షన్ నుంచి. రమేష్ గారు హలో అండి. చెప్పు తమ్ముడు. అదే మన ట్రాన్సాక్షన్ గురించి అండి, ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతున్నా. అదే మీరు ఎండి గారు 2 weeks టైం అడిగితే ఏదో చేసి మనీ అరేంజ్ చేసి పంపించేస్తాను. మనీ